ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆవే మాట్లాడిందా? ఆవు కాదత్తయ్య, నేనే మాట్లాడాను. పాలు ఇచ్చేసింది కదా, ఇంకా పంపించేద్దామని అంటున్నాను. మరి మాకు వేరేలా వినిపించిందే. నువ్వు సరిగ్గా వెళ్ళలేదులే ఆద్య. ఇంకెందుకు పంపించేద్దాం. లేదు 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 లేదు, ఇలా ఎలా మీరు పంపించేస్తారు? భోగి మంటలు చుట్టూ తిప్పి తర్వాత పంపించాలి కదా. రండి రండి, తీసుకురండి. రావే దా అద్ది దా వచ్చేయ్. అయ్యో పిన్ని, అయ్యో చారు, స్టిక్ తీసుకొని రావే. ఆవుని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. పంపించేద్దాం, ఇంక చాలు. పంపించేద్దాం, కానీ ఇప్పుడే కాదు. ఎలాగూ ఇక్కడి దాకా వచ్చింది కదా, ఇంట్లో కూడా తీసుకువెళ్ళి ఇల్లంతా తిప్పి అప్పుడు పంపిద్దాం కదా శ్రీను. మంచి జరుగుతుంది కదా. ఇంట్లోకా? వద్దొద్దు, మేము రాము. ఇంట్లోకొద్దని ఆవు చెప్తుందేంటి? ఆహా, నేనే అత్తయ్య, నేనే మాట్లాడాను. చాలా లేట్ అయింది కదా, పంపించేద్దాం అంటున్నాను. ఏమి ఇదే మంచి అవకాశం, మనం వెళ్ళిపోదాం పదవే. వెళ్ళిపోతుంది. ఆవు వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆగు. ఆవు వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలి? ఆగు. ఏయ్ ఆగు. ఇదిగోండి, ఇదే ఉంది. సార్, ఇదంతా ఒకటేనండి. చాలా థ్యాంక్ యూ. కీలక ఆధారం పూర్తిగా దొరికింది. అక్కడ ఏమున్నాయో దాని వివరాలేంటో పూర్తిగా తెలుసుకోవచ్చు. కానీ ఈ లిపిని చదివే శాస్త్రి గారిని కూడా వాళ్ళు చంపేశారు. ఇంకొకరి కోసం వెతకాలి. నేను వెతుకుతాను శాస్త్రి గారు. ఆ దేవుడు మిమ్మల్ని ప్రాణాలతో ఉంచింది బహుశా ఇప్పుడు మీరు నాకు సహాయం చేయడం కోసమేనేమో. ఇకపైన నేను చూసుకుంటాను. ఆ ద్రోహుల్ని పట్టుకుని చట్టానికి అప్పగించి శిక్ష పడేలా నేను చేస్తాను. సరేనమ్మా. థ్యాంక్ యూ. హలో రామలక్ష్మి, మా గుట్టు రట్టు చేయాలని తీవ్రంగా శ్రమిస్తున్నావు కదూ? కష్టే ఫలి అన్న మాటను నమ్ముకుంది సార్. నువ్వు విశ్వనాథ శాస్త్రి గారి అబ్బాయి కదా? నువ్వు ఆ రోజు మీ వాళ్ళతో పోలేదా? నిన్ను ఒంటరిగా వదిలేసిపోయారా? మొత్తానికి అనుకున్నది సాధించావు రామలక్ష్మి. గుడిలో మేము అన్ని సంవత్సరాల నుంచి తవ్వుతుంటే మాకు దొరకని తామ్రపత్రం నీకు దొరికింది. ఇప్పుడు వీడి ద్వారా దాని 2వ భాగం కూడా సాధించావు. నీలో నాకు నచ్చినది ఇదే. నువ్వు అనుకున్నది సాధిస్తావు. నువ్వు నా దగ్గర ఉంటే నేను అనుకున్నది ఎప్పుడో సాధించేవాణ్ణి. కానీ బ్యాడ్ లక్, నువ్వు నా శత్రువయ్యావు. ఇప్పటికైనా ఏం మించిపోయింది సార్? మనతో చేతులు కలపమని అడగండి, కలిసి దోచేసుకుందాం. అది మా ప్రపోజల్. నీకు ఏం కావాలో చెప్పు, ఎంత కావాలో చెప్పు.
నీలాంటి ఇంటెలిజెన్స్ నాకు కావాలి. నీలాంటి వాళ్ళు పక్కనుంటే నేను ప్రపంచాన్ని ఏలేస్తాను. చెప్పు, ఎంత కావాలో చెప్పు. అసలు నువ్వు మనిషివేనా? గుడిని శాశ్వతంగా మోయించడం కోసం ఒక అర్చకుడి కుటుంబాన్ని అంతం చేశారు. గుడి ఓపెన్ చేస్తే అరెస్ట్ అవని నమ్మించి ఊళ్ళో ఎంతమంది ప్రాణాలు తీసావు. నీలాంటి వాణ్ణి అంత తేలిగ్గా వదిలిపెట్టను. నేను నీతో చేతులు కలపడం కాదు, నీ చేతులకు సంకెళ్ళు వేయించి నీతో పూచలు లెక్కెట్టిస్తాను. గుర్తుపెట్టుకో. హే, నా పేరు రామలక్ష్మియే కాదు, డాటర్ ఆఫ్ రఘురామ్. నేను నమ్మిన ధర్మం కోసం ప్రాణాన్నైనా పణంగా పెడతాను, కానీ నీలాంటి ద్రోహులతో మాత్రం చేతులు కలపను. శాస్త్రి గారు, నీలాంటి వాళ్ళు పక్కనుంటే నేను ప్రపంచాన్ని ఏలేస్తాను. నీలాంటి ద్రోహులతో చేతులు కలపను. శాస్త్రి గారు, శాస్త్రి గారు, గుడిని కాపాడండమ్మా. శాస్త్రి గారు, శాస్త్రి గారు. ఈ మంచోళ్ళతో ఇదే ప్రాబ్లం. ఆఖరి నిమిషంలో కూడా లోక కళ్యాణం గురించి ఆలోచిస్తారు. ఫ్యామిలీ అంత పైనున్నప్పుడు వీడొక్కడే ఇక్కడేం చేస్తాడు? అందుకే పైకి పంపించా. ఏయ్! మనుషుల ప్రాణాలంటే మీకు లెక్కలేదా? నీ చావు ఎంత ఘోరంగా ఉండబోతుందో నీకు తెలియట్లేదు. ఎప్పుడో వచ్చే నా చావు గురించి నేను భయపడ్ను. ఈ గన్లో 6 బుల్లెట్లుంటాయి. ఒక్క బుల్లెట్ పోయింది, ఇంకా 5 ఉన్నాయి. మర్యాదగా నీ చేతిలో ఉన్న తామరపత్రాన్ని నాకివ్వు, లేదంటే గన్లో ఉండాల్సిన బుల్లెట్లు నీ గుండెల్లో ఉంటాయి. ఇవ్వు. ఇస్తావా చస్తావా? సాధించాను. ఇక నా లక్ష్యాన్ని చేరుకోవడానికి నాకు ఎంతో సమయం పట్టదు. భూపతి, మన చేతికి తామ్రపత్రం వచ్చింది. మన పని అయిపోతుంది. రే మున్నా, చూసాక తామరపత్రం? నేను సాధించాను. నేను సాధించాను. నన్ను ఇంక ఎవరు ఆపలేరు. దేశానికి ఏకఛత్రాధిపతినవుతాను. దేశ రాజకీయాలు నా చుట్టూ తిరిగేలా చేసుకుంటాను. నీ కళ్ళ ముందు ఒకని చంపితే గాని నేనంటే నీకు భయం రాలేదు కదూ? భయపడింది సార్, భయపడింది. ప్రాణాలంటే ఎవరికి మాత్రం తీపుండదు సార్. సారీ రామలక్ష్మి, నాకు ఇంత పెద్ద హెల్ప్ చేసినందుకు నీకు సన్మానం చేయాలి.